వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ గులాబ్ జామున్. నేను ఈరోజు మీకు ఇన్స్టంట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దీన్ని సాఫ్ట్గా జ్యూసీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. గులాబ్ జామున్ ఒక్కోసారి ఆయిల్లో వేసినప్పుడు పైన బ్రేక్ అవుతూ ఉంటాయి. అలాగే లోపల ఉడకకుండా పైన మాత్రమే ఫ్రై అయ్యి లోపల పిండి పిండిగా ఉంటాయి. పాకంలో వేసినా కూడా అవి పాకాన్ని పీల్చుకోకుండా అలాగే ముద్దలాగా ఉంటాయి. అవేవి లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పిండిని ప్యాకెట్ మొత్తం కాకుండా 1 కప్పు మెజర్ చేసి తీసుకున్నాను. ఇది ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పిండి కాబట్టి దీనిలో ఇంకేం కలిపే అవసరం లేదు. కొంచెం వాటర్ తీసుకుని కొంచెం పోసుకుంటూ దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదు. కొంచెం లైట్గా పైన ఇలా కలుపుకోవాలి. ఇలాగా పిండి మెత్తగా ఉండాలి. దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈలోపు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. 1 కప్పు పిండికి 2 కప్పులు షుగర్ పడుతుంది. అలాగే సిరప్ కోసం 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. 2 కప్పులు షుగరు, 2 కప్పులు నీళ్లు. ఇప్పుడు షుగర్ సిరప్ని స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలాగ షుగర్ అంతటిని కరిగించుకోవాలి. ఈలోపు గులాబ్ జామున్ పిండి కొంచెం మెత్తబడుతుంది. దాన్ని ఇలాగా ఇంకొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఉండలను ఆయిల్లో వేసినప్పుడు బ్రేక్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం పిండిని తీసుకొని ఇలాగా 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేస్తూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలాగ ఉండలను చేసుకోవాలి. అప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇలాగా అన్నిటినీ బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ ఎండిపోకుండా మూత పెడితే బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఆయిల్లో వేసినప్పుడు పైన ఎండిపోయినా కూడా బ్రేక్స్ వస్తాయి. ఇప్పుడు షుగర్ కరిగిపోయింది. దీన్ని ఒక స్ట్రింగ్ పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లేకపోతే ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. పాకం రెడీ అయిపోతుంది. దీనిలో కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఇలాగ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అనేది ఓవర్గా హీట్ అవ్వకూడదు. కొంచెం హీట్ అయిన తర్వాత గులాబ్ జామున్ వేసుకోవాలి. అప్పుడే అవి అలా కొంచెం లోపల ఉండి తర్వాత పైకి ఫ్లోట్ అవుతాయి. ఆయిల్ని ఓవర్ హీట్ అయినప్పుడు గులాబ్ జామున్స్ వేసుకుంటే అవి వెంటనే ఫ్లోట్ అవుతాయి. లోపల ఉడకకుండా పైన ఫ్రై అవుతూ ఉంటాయి. ఇలాగా తిప్పుకుంటూ అన్ని వైపులా సమానంగా ఫ్రై చేసుకోవాలి. గరిటె పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటే అన్ని వైపులా సమానంగా ఫ్రై అవుతూ ఉంటాయి. గులాబ్ జామున్స్ని ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం తీసుకున్నా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాలు పక్కన ఉంచి తర్వాత సిరప్లో వేసుకోవాలి. ఇలాగ ఆయిల్లో నుంచి తీసిన తర్వాత 1 నిమిషం ఆగి వీటన్నిటిని షుగర్ సిరప్లో వేసుకొని 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత షుగర్ సిరప్ అంతటిని పీల్చుకొని ఇలాగా జ్యూసీగా తయారవుతాయి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.